మీది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దేవతను 100 ఏళ్ల పైన ఉన్న దేవతను అక్కడి నుంచి తొలగిస్తే మాట్లాడిండ కిషన్ రెడ్డి గారు అప్పుడు గాని ఇప్పుడు గాని ఎప్పుడైనా గాని. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఇది సినిమా ఇంకా ఇంటర్వెల్ కూడా రాలేదు. కాకపోతే సినిమా ఎటుపోతుందో ఒక డైరెక్షన్ మనకు అర్థమవుతున్నది. జకీర్ గారు ఒక్క నిమిషం. జకీర్ గారు సెకండ్ ఏం అడిగారు? నమస్తే సార్. మంచిదే కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, హిందువులంతా మా కోటేయమని బండి సంజయ్ గారు అన్నారు. డిపాజిట్ పోతే హిందువులు వాళ్ళతో లేరని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు డిపాజిట్ వస్తే ఆఫ్ కాదు, మొత్తం ఈ దేశమే కాదు, పక్క దేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా గెలిచినట్టే బీజేపీ వాళ్ళు. డిపాజిట్ తెచ్చుకోమని ఎట్లనే చేసి జూబ్లీ హిల్స్లా. జకీర్ గారు నమస్తే సార్. జూబ్లీ హిల్స్ ప్రజల నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అంటే కొన్ని విజ్ఞప్తులు ఉన్నాయి. ఒకటి, ఇందులో ప్రధానంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ యూనిట్ ఒకటి పెట్టాలని వాళ్ళు అడుగుతున్నారు. అట్లాగే అక్కడ యూత్ కోసం ఇది, తర్వాత ఉమెన్ అండ్ అంటే వితంతువులు అట్లాగే సింగిల్ మహిళల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా ఏదైనా ఒక సంస్థను పెట్టాలని కోరుతున్నారు. అట్లాగే జూబ్లీ హిల్స్ కాన్ఫరెన్స్ లో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఒక డిమాండ్ ఉంది చాలా కాలంగా. అండ్ ఏరియా హాస్పిటల్ కూడా జూబ్లీ హిల్స్ కాన్ఫరెన్స్ లో కావాలంటున్నారు. జకీర్ గారు మీరు క్వశ్చన్ విజ్ఞప్తులు కాదు. సో డెఫినెట్ గా జకీర్ గారు ఏటీసీ ఇప్పుడే మంజూరు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మీరు చెప్పారు, ఇమ్మీడియట్ గా మంజూరు చేస్తున్న ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. మిగతా నేను డిపార్ట్మెంట్ కి మీరు ఒక చిన్న చిట్టి పంపండి. ఏమేమి ఇష్యూస్ ఆల్రెడీ స్కూల్స్ కోసం నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సినీ కార్మికులు అక్కడ ఉన్న వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా పెట్టి మంచి స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పినాం. ఇతర మీరు మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూలో చెప్తున్నారు. ఉమెన్ డిగ్రీ కాలేజ్ అంటే సిటీలో చాలా కాలేజీలు ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో కాలేజ్ పెట్టడం వల్ల కొన్నిసార్లు ఫీజిబిలిటీ ఉంటున్నది ఉండలేదు. నిజంగా అక్కడ పిల్లలు వచ్చి చదువుకుంటారంటే మాకేం అభ్యంతరం లేదు. డెఫినెట్ గా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ కు మేము సహకరిస్తాం. ఎమ్మెల్యే ఉంటే నవీన్ యాదవ్ రెగ్యులర్ గా జకీర్ గారికి శ్రమ లేకుండా అప్పుడు నవీన్ యాదవ్ ఈ సమస్యలన్నిటి మా దృష్టికి తెస్తాడు. నవీన్ యాదవ్ కి బాధ్యత అప్పచెప్పు. సూరజ్ ప్లీజ్ చెప్పండి జకీర్ గారు. కేటీఆర్ ఈ మధ్య కాలంలో తరచుగా చెప్తున్నది ఏంటంటే ఈ ఎలక్షన్స్ తర్వాత 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నాడు. దాని మీద రియాక్షన్? ఇప్పుడు జకీర్ గారు ఇప్పటికీ డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అయింది, ఆ తర్వాత 3 ఏళ్ళు ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం. ఒకవేళ కేటీఆర్ క్యాలెండర్ ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఈ లెక్క ప్రకారం 1000 రోజుల పైనే అవుతుంది కదా. ఆయన 500 రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు. మరి అమెరికా ఇండియా ఇటు అటు క్యాలిక్యులేషన్స్ ఇటు చేస్తున్నా, లేకపోతే ఆయన మేల్కతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు. సో 8 సంవత్సరాలు, యు మార్క్ మై వర్డ్, రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, డిసెంబర్లో ఎన్నికలు రావు. 2028 బదులు 2029 జూన్లో ఎన్నికలు వస్తాయి. 2029 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2034 జూన్. ఈ రోజు నేను చెప్తున్నా నవంబర్ 9, 2025, 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది నిజమని నమ్మిన వాళ్ళందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి. 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు, 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు. ఈ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని ప్రణాళికల్ని మేము రచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. 2004 నుంచి 2014 వరకు ఏదైతే అభివృద్ధి జరిగి ఆగిపోయిందో ఆ అభివృద్ధి కొనసాగింపే 2024 నుంచి 2034 ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ డెవలప్మెంట్. అది మెట్రో కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్ట్కి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, బుల్లెట్ ట్రైన్ బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కావచ్చు. వీటన్నిటినీ ఈ 10 సంవత్సరాలలో 100%, అంటే ఇంకా 2 ఏళ్ళు అయింది, 8 ఏళ్లలో 100% ఇవన్నీ పూర్తి చేసి ఒక 100 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు అంకితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సూరజ్ మహిళలకు కూడా అంటే మా కమిటీ మెంబర్స్ వాళ్ళు వాళ్ళ క్లాస్లో ఇద్దాం. మేనేజ్మెంట్ కోట. సార్ నమస్తే.
ఇప్పుడు మనము ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు ఇచ్చినాము, ఏర్పాటైన తర్వాత మనం తీసుకుంటున్న ఎజెండా వేరుగా పోతుంది. ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకటిస్తున్నప్పుడు ఒకటి రెండు మినహా హామీలు ఏం కొద్దిగా ముందు పోతున్నట్టు అనిపిస్తలేదు. వాటిపైన ఎందుకు చూసి పెట్టేది ఒకటి. రెండవది, ఇప్పుడు అనివార్యం కనుక జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ పంచాయతీ ఎలక్షన్స్ గురించి ఇప్పటివరకు ఎందుకు లేదు. గ్రామాలన్నీ కూడా పారిశుద్ధ్యం లేక మొత్తం మురుగెత్తుకునే పరిస్థితి ఉంది, చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది అక్కడ నుంచి. ఈ రెండింటిపైన కొంచెం అంటే మీరు సూరజ్ శర్మ కాబట్టి బీసీలకు వ్యతిరేకమేమో, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇద్దామని ఆ ప్రయత్నంలో భాగంగానే కొంత ఆలస్యం జరిగింది. ఎన్నికలు వాయిదా వేయాలని కాదు, తొందరలోనే ఖచ్చితంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి, తద్వారా గ్రామీణ ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించాలనేది మా ఉద్దేశం. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నికల కంటే ముందు వాళ్ళు కల్పించిన భ్రమలన్నీ 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్నాం, పరిపుష్టిగా ఉన్నాం. అసలు తెలంగాణ అంత ధనిక రాష్ట్రం లేదు, కేంద్రం నుంచి దేనికి నిధులు అవసరం లేదని ఒక బుకాయింపు ధోరణితో ప్రభుత్వాన్ని నడిపించారు. మేము వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా తీసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, కానీ ఆలోచనలలో ప్రణాళికలలో లోపం లేదు. మీరు చెప్పిన అన్నిటినీ ఏమంటారు టేక్ ఇట్ సీరియస్లీ, దాన్ని అంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ 8 సంవత్సరాలలో మీరు చేసిన సూచనలు అన్నిటిని కూడా అమలు చేస్తాం. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ తర్వాత యాకస్వామి. లాస్ట్ క్వశ్చన్. ముఖ్యమంత్రి గారికి బిలేటెడ్ జన్మదిన శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందా? సహకరిస్తే ఇప్పటి వరకు ఎన్ని నిధులు వారు ఇచ్చారు, మీరు తెచ్చారు? కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు అడ్డం పడనప్పుడు మంచిగా సహకరిస్తున్నారు. వీళ్ళే వెళ్ళి అడ్డుపడి మీరు ఇవ్వద్దు అన్న పనులు ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల వచ్చింది. ఈరోజు 26,000 crores డెట్ రీస్ట్రక్చర్కి 11.90% వడ్డీ, 12 సంవత్సరాల పీరియడ్లో ఉన్న లోన్ని కేంద్ర ప్రభుత్వం సహకరించడం వల్ల 7.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 35 years లోన్ టెన్యూర్కి రీస్ట్రక్చర్ చేసుకున్నాం, డెట్ రీస్ట్రక్చర్. దాంతో ప్రతి సంవత్సరం 4,000 కోట్లు రాష్ట్రానికి అదనంగా వనరులు వచ్చే అవకాశం ఉంది. 35 సంవత్సరాలు అంటే దీని మీద కట్టే అసలు మిత్తి ప్రతి సంవత్సరం 4,000 కోట్లు మిగులుతుంది. ఈరోజు నార్థన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఒక కొలిక్ వచ్చింది, సదరన్ పార్ట్ని ఇంకొక పక్కకు తీసుకున్నాం. బుల్లెట్ ట్రైన్కు ఇన్ ప్రిన్సిపల్ దేవ్ అగ్రీడ్. ఈరోజు హైదరాబాద్ బెంగళూరు కానీ, హైదరాబాద్ శ్రీశైలం కానీ, హైదరాబాద్ అమరావతి వయా బందర్ పోర్ట్ కానీ రోడ్లకు ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చినాయి. విజయవాడ హైవే ఈరోజు 8 lanes విస్తరణకు 10,000 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయి. సో ముఖ్యంగా జంట నగరాలలో కిషన్ రెడ్డి గారే స్వయంగా ఎంపీగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి జంట నగరాల్లో ఉన్న సమస్యల్ని ఆయన బలంగా అడ్డం పెట్టి ఆపుతున్నాడు. రూరల్ ప్రాంతంలో ఉండాల్సిన ఇష్యూస్ కొంతమంది మంత్రులకి ఈయన చెప్పలేకపోతున్నాడు, ఈయన చెప్పినా వాళ్ళు వినడం లేదు. దాంతో మనకు కొంత సహకారం అందుతుంది. కేంద్ర ప్రభుత్వంతో వివాదాలు తగాదాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదలుచుకోలేదు. మేము పన్నులు వాళ్ళకి కడుతున్నాం, వాళ్ళ నుంచి నిధులు మేము రాబట్టుకోవాల్సిందే. రాబట్టుకోవాలంటే ఒక్కడికి 10 సార్లు వెళ్ళి కలవాల్సిందే. ఏది కూడా ఒక్కసారి కలిస్తే, ఇప్పుడు మీ పాత్రికేయుల సమస్యలే ఉన్నాయి, మీరు 50 సార్లు కలిసి ఉంటారు దీని పరిష్కారం కోసం ప్రభుత్వంతో. ఒకటొకటి ఒక అడుగు ముందుకు పడుతున్నది. నేను ఢిల్లీకి పోయినప్పుడల్లా లెక్కలేస్తూ రారాజు పాట వాడినట్టు 1వసారి, 20వసారి, 30వసారి, 50వసారి. ఢిల్లీలో మాకు ఒక 3 ఎకరాలలో ఒక పెద్ద భవనమే ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి ఉండి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకోమని. నెలకు 2 సార్లు వెళ్తానని నేను స్పష్టంగా చెప్పిన. ఎవ్రీ 15 days కు ఢిల్లీకి వెళ్ళి 2 days ఉండి కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలతో